ఈ ప్రోగ్రాంలో మనము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మీకు తయారు చేసి స్క్రీన్ మీద ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. క్వశ్చన్తో పాటు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్, అదేవిధంగా ఫుల్ డేటా అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ కాకుండా మొత్తం కరెంట్ అఫైర్స్ ఫుల్ డేటా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో మీకు ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. 360 రూపీస్కి 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోర్స్. అది డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ వస్తాయి. అయితే ప్రస్తుతం 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుంచి 180 రూపీస్కే మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఈ కరెంట్ అఫైర్స్ నచ్చి వీటి యొక్క పీడిఎఫ్స్ అనేటివి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకే, మీకు ఓపిక ఉంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసిన తర్వాత డైరెక్ట్గా రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. అయితే ఈ వీడియోలో మనము 2 జనవరి 2025 2025 రోజుకు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను సొంతంగా తయారు చేసిన క్వశ్చన్సే. ఎక్కడ కూడా ఈ ఫార్మేట్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా దొరకవు. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 6. ఫస్ట్ డేలో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసిన కాబట్టి నెక్స్ట్ డేలో 6 నుంచి నంబరింగ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్లో మీకు అన్ని కరెంట్ అఫైర్స్ ఒకటే దగ్గర ఇవ్వడం కోసం ఇలా నేను డే వైజ్గా క్వశ్చన్స్ని కంటిన్యూస్ నెంబర్స్ ఇస్తున్నా. అంటే ఏ రోజు ఆ రోజు 1 2 3 4 5 అలా ఇవ్వకుండా ఎక్కడైతే స్టాప్ అయిందో నెక్స్ట్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది, గమనించండి. ఓకే, ఇక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 అనుకోవచ్చు ఈ సెకండ్ డేకి సంబంధించి. అయితే ఓవరాల్గా తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 6 అనేది తీసుకున్నాము. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ లేదా లదాఖ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇది. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆవిష్కరించారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పుస్తకమే, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్ ఇక్కడి వరకు. ఓకే, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్ ఇంతవరకు పుస్తకం నేము. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరంట? కేంద్ర రక్షణ శాఖ మంత్రి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూద్దాం తర్వాత ఇది క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా తర్వాత చూద్దాము. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ పుస్తకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR అని చెప్పేసి అంటాము. ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వారు రూపొందించారు, తయారు చేశారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మూడవ స్టేట్మెంట్ వచ్చేసి ICHR ఏదైతే ఉందో దీనిని 1972లో 1972లో స్థాపించారు, లేదా 1972లో ఈ సంస్థ స్థాపించబడింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ICHR ప్రాంతీయ కార్యాలయాలు, అంటే దీనికి కేంద్ర కార్యాలయం కాకుండా ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉంటాయి. సో రీజనల్ ఆఫీసెస్ అనేటివి పూణే, గౌహతి మరియు హైదరాబాద్లో కలవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి కింద వాటి ఆధారంగా సరైనవి గుర్తించండి అన్నాము. ఇది చూసుకోవాలి మీరు, సరైనవి అడుగుతున్నామా సరికానివి అడుగుతున్నామా ఖచ్చితంగా చూసుకోవాలి. సరైనవి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇందులో ఆప్షన్ ఏ వచ్చేసి 1 2 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి వచ్చేసి 2 3 4 సరైనవి, ఆప్షన్ సి వచ్చేసి 2 3 సరైనవి, ఆప్షన్ డి వచ్చేసి అన్ని అంటే 1 2 3 4 4 స్టేట్మెంట్స్ సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఎగ్జాక్ట్గా మనకు TGPSC అదేవిధంగా APPSC UPSC క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉంది. అయితే ఇందులో మనం గమనించినట్లయితే ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్ని మనము చూసుకుంటూ వద్దాము. జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనే దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని 2 జనవరి 2025 రోజున లాంచ్ చేశారు. అయితే దీన్ని ఆవిష్కరించింది ఎవరు అని అంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఇది తప్పించాను స్టేట్మెంట్, రక్షణ శాఖ మంత్రి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి కాదు, కేంద్ర హోంశాఖ మంత్రి. దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఈ స్టేట్మెంట్ తప్పు. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని. ఇది డైరెక్ట్ పాయింట్. అయితే ఇక్కడ రక్షణ శాఖ అని చెప్పేసి కొంత చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది, హోంశాఖ, కేంద్ర హోంశాఖ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఈ పుస్తకాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వాళ్ళు రూపొందించారు, తయారు చేశారు అనేది ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం అయితే జరిగింది ఈ పుస్తకాన్ని. అయితే ఈ ICHR అనేది ఎప్పుడు స్థాపించారు? 1972 అని చెప్పేసి ఇచ్చాం కదా, ఇది కూడా కరెక్టే. 27 మార్చ్ 27 1972న ఇది స్థాపించబడింది. అయితే ఇది వచ్చేసి కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తుంది. దీని యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు దీని అంటే మన భారతదేశంలో భారతదేశ చరిత్రకు సంబంధించి
అధ్యయనం చేస్తున్నటువంటి అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి హిస్టోరియన్స్ ఉంటారు కదా, చాలామంది ప్రొఫెసర్స్, హిస్టోరియన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే అధ్యయనాలు, వాళ్ళ యొక్క రీసెర్చ్‌కి సహకారం అందించడము, వాళ్ళని ప్రోత్సహించడము, చరిత్రను వెలికి తీసి దాన్ని బయటకొచ్చేలాగా చేయడము, ఇవన్నీ కూడా దీని యొక్క కార్యక్రమాలు, దీని యొక్క పర్పసు. కాబట్టి ఈ స్టేట్మెంట్ 3 కూడా సరైనదే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాము. ఇదొచ్చేసి ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్ ఇదొచ్చేసి ఐసీహెచ్ఆర్ ప్రాంతీయ కార్యాలయాలు పూణే, గౌహతి మరియు హైదరాబాద్లో కలవు అని చెప్పేసి ఇచ్చాను. ఇందులో పూణే కరెక్టే, గౌహతి కరెక్టే, కానీ హైదరాబాద్ తప్పు, హైదరాబాద్లో లేదు. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది, కర్ణాటకలోని బెంగళూరులో. ఓకే, సో ఇది వచ్చేసి తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, ఫోర్త్ స్టేట్మెంట్ తప్పు. మిగిలినవి 2, 3 అంటే ఆన్సర్ ఎక్కడుంది? 2, 3 సరైనవి, 1, 2, 3 సరైనవి, 2, 3. ఒకవేళ సరికానివి అని అడిగితే అప్పుడు 1, 4 అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో 1, 4 లేదు యాక్చువల్గా, ఎందుకంటే క్వశ్చన్ అడిగింది సరైనవి కాబట్టి. సరైనవి గుర్తించండి అన్నప్పుడు 2, 3 మాత్రమే సరైనవి అని చెప్పేసి గుర్తించాలి. ఓకే, సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. మన కరెంట్ అఫైర్స్ మీద ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఐసీహెచ్ఆర్ అనేది బయటకు వచ్చింది ఈ క్వశ్చన్ ద్వారా, కాబట్టి ఈ టాపిక్ ద్వారా. అది ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది నేను ఇవ్వలేదు. మీరు దీన్ని సెర్చ్ చేయండి ఇంటర్నెట్లో కానీ లేదంటే ఎక్కడైనా సెర్చ్ చేసి దాన్ని మీరు ఒకటి యాడ్ చేసుకోండి. నేను మీకు డిక్టేషన్ రూపంలో కావాలని ఇచ్చాను. ఇక ప్రాంతీయ కార్యాలయాలు వచ్చేసి పూణే, గౌహతి, అదేవిధంగా బెంగళూరులో ఉంటుంది. ఈ 3 ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ఇది వచ్చేసి భారతదేశ చరిత్రను అభివృద్ధి చేయడం కోసము ప్రోత్సాహకాలు ప్రోత్సహించడం అయితే చేస్తుంది. ఓకే, వీళ్ళు రూపొందించిన పుస్తకము, వీళ్ళు లాంచ్ చేసినటువంటి పుస్తకం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ చరిత్రకు సంబంధించి. జమ్మూ కాశ్మీర్ ఈ మధ్య కాలంలోనే మన భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా విలీనమైంది కదా, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడి మన దేశంలో పూర్తిగా విలీనమైనటువంటి ప్రాంతము. గతంలో రాష్ట్రం ఉండే, ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యింది. జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ సంబంధించి త్రూ ద ఏజెస్ అనే పుస్తకంతోన జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ త్రూ ద ఏజెస్ అనే పుస్తకం అయితే ఒకటి తీసుకొచ్చారు. ఇది లాంచ్ చేసింది కేంద్ర హోంశాఖ మంత్రి. ఓకే, సో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఇది క్వశ్చన్ ఒక 1 మినిట్లో ఎగ్జామ్లో మనం చేసే క్వశ్చన్ అయినప్పటికీ 5 to 10 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు క్లారిటీ ఉండాలి, ఒక్కటి కూడా డౌట్ రావద్దని చెప్పేసి ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్గా చెప్తున్నా. కొంత స్లోగా అనిపించినప్పటికీ, వీడియో పెద్దగా అనిపించినప్పటికీ ఓపికగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది రెగ్యులర్గా చెప్పే వీడియోస్, కట్ ఆఫ్ వీడియోస్ లేదంటే గైడెన్స్ వీడియోస్ కాదు. ఇది వచ్చేసి మీకు సబ్జెక్టుకు సంబంధించిన వీడియో కాబట్టి చాలా డీటెయిల్గా, క్లియర్గా ప్రతి పాయింట్ వింటేనే ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, సెకండ్ డేలో సెకండ్ క్వశ్చన్. మొత్తంగా క్వశ్చన్ నెంబర్ 7. 7వ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్, కానీ ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పరిగణించబడేది ఎవరు? అంటే మోడర్న్ ఇండియాలో ఎవరిని ఫస్ట్ ఉమెన్ టీచర్, ఓకే, సో ఫీమేల్ టీచర్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు, ఎవరిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చెప్తారు అని అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పండిత రామాబాయి సరస్వతి అని ఇచ్చాను. రెండవది ఆప్షన్ బి వచ్చేసి సావిత్రిబాయి పూలే ఇవ్వడం జరిగింది. మూడవది వచ్చేసి తారాబాయి షిండే ఇవ్వడం జరిగింది. నాలుగవది వచ్చేసి అని బిసెంట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాను. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను, సావిత్రిబాయి పూలే. ఓకే, సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతి బాపులే ఉన్నారు కదా, ఈ జ్యోతి బాపులే గారి యొక్క భార్య. సో ఈమె 1831 1831లో 1831 ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కొన్నిసార్లు డైరెక్ట్ అడుగుతారు. 1831 జనవరి 3న జన్మించారు. ఈమె బర్త్డే వచ్చేసి జనవరి 3. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, జనవరి 3. అయితే ఈ జనవరి 3 ఏదైతే ఉందో, ఈ జనవరి 3ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి అని చెప్పేసి అధికారికంగా జనవరి 2 రోజున, అంటే ఒక రోజు ముందుగానే 2 జనవరి రోజున ప్రకటించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకే ఇది వార్తల్లో ఉంది. ఇక్కడ కరెంట్ అఫైర్ అడిగిన టాపిక్ వేరు, క్వశ్చన్ వచ్చేసి నేను స్టాటిక్ పార్ట్ అడిగిన, అంటే ఈమె గురించి, అంటే మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆధునిక భారతదేశంలో ఎవరిని పరిగణిస్తారు అని చెప్పేసి సావిత్రిబాయి పూలే అని చెప్పేసి అడిగాను. కొన్నిసార్లు అట్లనే వస్తాయి, కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా అడగకుండా దానికి దగ్గర రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఇక్కడ కరెంట్ టాపిక్ ఏంటి, ఈ జనవరి 2 రోజున తెలంగాణ ప్రభుత్వము ఈ ఈ సావిత్రిబాయి పూలే ఉన్నారు కదా, వారి యొక్క బర్త్డే జన్మదినమైనటువంటి జనవరి 3ను రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి అని చెప్పేసి
నిర్ణయించి ఆర్డర్స్ ఇష్యూ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో స్కూల్స్ ఎక్కడ చూసినా సరే ప్రభుత్వ పాఠశాలలో 50% పైగా 50% పైగా మహిళా ఉపాధ్యాయులే కనిపిస్తారు. మీరు ఎక్కడికైనా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూడండి, సార్ వాళ్ళకంటే టీచర్లు ఎక్కువ ఉంటారు. అంటే పురుష ఉపాధ్యాయుల కంటే స్త్రీ ఉపాధ్యాయులే 50% పైగా ఉంటారు. సో వీటన్నిటి నేపథ్యంలో జనవరి 3ని సావిత్రిబాయి పూలే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈమెకు సంబంధించి కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ భర్త అయినటువంటి మహాత్మా జ్యోతి బాపులేతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈమె ముఖ్యంగా బాలికలు మహిళల యొక్క విద్య కోసం, ఎడ్యుకేషన్ కోసం ఈమె చాలా కృషి చేసింది. ఈమె టీచర్ కూడా. అందుకే ఈమెని ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పేసి అంటారు. ఆధునిక భారతదేశంలో మోడర్న్ ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ టీచర్, ఉమెన్ టీచర్ అని చెప్పేసి అంటుంటారు, ఉపాధ్యాయురాలు. అయితే ఈమె ఏంటంటే ముఖ్యంగా చదువుకోవాలి. ఉమెన్ అనేవాళ్ళు చదువుకోవాలి. ఉమెన్ అనే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండాలి. మనకు 1880స్లో 1800స్లో 19th సెంచరీ అని అంటే 1800 ఆ కాలంలో, 1800 నుంచి 1900 మధ్య కాలంలో, 1900 శతాబ్దం అంటే 1810, 1820 అవన్నీ కూడా వస్తాయి. ఆ కాలంలో మన భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అనేది బలంగా పాతుకుపోయింది. కానీ తరతరాలుగా మన భారతదేశంలో అనేక సామాజిక సమస్యలు అనేటివి ఉన్నాయి. ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి సతీ సహగమనం కావచ్చు, వితంతులు పునర్వివాహం చేసుకోవద్దు అని చెప్పేసి కావచ్చు, బాలికలకు మహిళలకు విద్య అవసరం లేదని కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అయితే మహిళలకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలంటే, ముఖ్యంగా వాళ్ళు విముక్తి చెందాలంటే వాళ్ళకు విద్య, అది కూడా ఆధునిక విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్ అందాలి అని చెప్పేసి నమ్మినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈమె 1 జనవరి 1848, 1 జనవరి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1 జనవరి ఓకే, 1 జనవరి 1848, 1848, 1 జనవరి 1848 రోజున తన భర్త అయినటువంటి జ్యోతి బాపులేతో కలిసి పూణే, ఇది కూడా ఇంపార్టెంట్, పూణే మహారాష్ట్ర ప్రాంతంలోని పూణే ఉంది కదా, పూణేలో ఒక బాలికా పాఠశాలను కూడా స్థాపించారు. సో ఇన్ని రకాల కృషిలు చేసినటువంటి ఈ వ్యక్తిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆధునిక భారతదేశంలో పరిగణిస్తారు. ఇంత మ్యాటర్ ఉంది దీనికి. క్వశ్చన్ చూస్తే సింపుల్గా ఉంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో కరెంట్ అఫైర్స్లో చాలా పాయింట్స్ కవర్ అయినాయి. ఓకే, సో ఇదన్నట్లు ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది వాటిని జతపరచండి. నేను చెప్పాను కదా ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, టాపిక్ డిమాండ్ చేస్తే అని చెప్పేసి. సో ఇక్కడ ఆ డిమాండ్ వచ్చింది మనకు కాబట్టి క్వశ్చన్ తయారు చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి క్వశ్చన్ తయారు చేశాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనకు 2 జనవరి 2 జనవరి రోజున 2025 రోజున కేంద్ర ప్రభుత్వము కొన్ని క్రీడా పురస్కారాలు, అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రజెంటేషన్స్, పురస్కారాలు, కొన్ని అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. అవి వచ్చేసి 2024 సంబంధించినవి 2025 జనవరి 2న ప్రకటించారు. అయితే అవి చూసినట్లయితే మనకు 4 రకాలై కనిపిస్తాయి, 3 రకాల యాక్చువల్గా. అందులో మనము మళ్ళీ చూస్తే 4 రకాలుగా కనిపిస్తాయి. అందులో ఒకటి వచ్చేసి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఉన్నారు కదా, మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ఖేల్ రత్న అవార్డ్స్ 2024 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రెండవది అర్జున అవార్డు 2024, ఇంకొకటి ద్రోణాచార్య అవార్డు 2024. ఇందులోనే ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి, జీవితకాల సాఫల్య పురస్కారం అని చెప్పేసి ద్రోణాచార్య 2024 ఇస్తారు. ఇలా 4 ఇచ్చారు. అదేవిధంగా అర్జున అవార్డు, ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా వార్తల్లో వినిపించే అవార్డులే. అయితే ఇవి పొందినటువంటి వ్యక్తులకు సంబంధించి జతపరచమని చెప్పేసి అడిగాను. ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకు చాలా సందర్భాలు వచ్చినాయి. నెక్స్ట్ ఇదే మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ 2025లో రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే మోడల్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఇవే పాయింట్స్ కూడా అందులో దిగొచ్చు, కొంత అటు ఇటు అయినా ఈ మోడల్ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అర్జున అవార్డు 2024 ఎవరికి వచ్చింది అని చూడాలి. అర్జున అవార్డు 2024 అనగానే మనకు 32 మందికి ఇచ్చారు, 32 మెంబర్స్. మరి మనం 32 మెంబర్స్ని గుర్తుపెట్టుకుంటామా? అంత డేటా చదువుతామా? పోనీ చదివినా గుర్తుంటాయా? మన మైండ్కి అంత పవర్ ఉందా అని అంటే నో. 99% ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఇదంతా గుర్తుండదు. ఆ 1% కూడా బట్టి వాళ్ళు ఉంటారు, కొందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఎట్లా సార్ అని అంటే, ఎక్కువ శాతము మనకు ఈ అవార్డులు వచ్చినప్పుడు ఎక్కువ మంది, 10ల సంఖ్యలో మంది కనుక ఉంటే, అలాంటి సందర్భాల్లో మనకేం చేస్తారంటే, అలాంటి సందర్భాలలో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్స్లో అయితే తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ కానీ తెలంగాణ నుంచి కొంతమందికి వస్తుంటాయి. అలాంటి వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది.
ఇక్కడ కూడా చూసినట్లయితే మనకు ఇద్దరు తెలుగు వ్యక్తులకు అర్జున అవార్డు 2024 అయితే రావడం జరిగింది. ఇద్దరు తెలుగు వ్యక్తులకు. ఆ తెలుగు వ్యక్తుల నుంచే మనం ఒకటి ఇందులో ఈ 5 మెంబర్స్‌లో ఇచ్చాము. అది చూసినట్లయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దీప్తి జీవాంజీ అనే వ్యక్తికి ఈమె పారా అథ్లెట్. ఈ పారా అథ్లెట్‌కి మనకు ఈ దీప్తి జీవాంజీకి అర్జున అవార్డు 2024 అయితే దక్కింది. ఓకే. సో 1కి డి అనేది మనం మ్యాచ్ చేసుకోవచ్చు. 1కి డి. దీప్తి జీవాంజీ. ఈమెతో పాటు ఇంకో తెలుగు వ్యక్తి అయినటువంటి ఏపీకి చెందినటువంటి అథ్లెట్ ఆమె. పారా అథ్లెట్ కాదు, ఆమె అథ్లెట్. పారా అథ్లెట్ అంటే కొంత వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు. పారా ఒలింపిక్స్, పారా క్రీడలు అంటే. ఆమెనేమో పారా కాదు కానీ సాధారణ అథ్లెట్. ఏపీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. జ్యోతి ఎర్రాజీ కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జ్యోతి ఎర్రాజీ. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దీప్తి జీవాంజీ. వీళ్ళిద్దరు తెలుగు వ్యక్తులు. ఈ ఇద్దరు కాకుండా ఇంకో 30 మంది ఉన్నారు. వాళ్ళ లిస్టు మీరు చదివితే చదవండి. నేనైతే ఇవ్వలేదు, అంత స్ట్రెయిన్ అనుకోవట్లేదు మీకు, మీ బ్రెయిన్కి. కాబట్టి స్కిప్ చేయొచ్చు. అర్జున అవార్డు 2024 దీప్తి జీవాంజీ అని మ్యాచ్ చేశాము. నెక్స్ట్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2024 అవార్డు వచ్చేసి 4కి ఇచ్చారు. 4 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది ఈ 2024 సంవత్సరానికి గాను. ఇందులో మాత్రము ఈ 4 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మనకి క్రీడా పురస్కారాల్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది, అత్యంత పెద్దది, అత్యంత గొప్పది అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఇది తక్కువ మందికే ఇస్తుంటారు ఇచ్చినప్పుడు. ఇక్కడ ఇచ్చింది కూడా 4కే. ఆ 4 పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే ఇక్కడ మనం ఆప్షన్స్లో మాత్రము 3 పేర్లు ఇచ్చాము, 1 పేరు ఇవ్వలేదు. ఎవరు అనంటే ఇక్కడ మ్యాచ్ చేస్తే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 వచ్చేసి మనకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి వచ్చింది. ఇతను కూడా పారా అథ్లెట్. దీప్తి జీవాంజీ కూడా పారా అథ్లెటే. ఇక్కడ ధ్యాన్ చంద్ అవార్డు పొందినటువంటి ప్రవీణ్ కుమార్ కూడా పారా అథ్లెటే. ఓకే. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా 3 ఉన్నారు కదా, ఆ 3 ఎవరు అనంటే వాళ్ళు బాగా విన్నటువంటి పేర్లే, అందుకే వాళ్ళని ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసి ఒకటి దొమ్మరాజు గుకేష్. ఏపీ ప్రాంతానికి చెందినటువంటి. ఓకే. యాక్చువల్గా మూలాలు ఏపీలో ఉంటాయి, బట్ అతను వచ్చేసి తమిళనాడు ప్రాంతంలో, అంటే చెన్నై, తమిళనాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు కుటుంబం వ్యక్తి అయినటువంటి ఈ ఎవరు దొమ్మరాజు గుకేష్కి కూడా చెస్ ఈ మధ్యకాలంలోనే రీసెంట్గానే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా కూడా చిన్న వయసులో అవతరించినటువంటి వ్యక్తి. అతనికి కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 దక్కింది. ఇంకొకరు హర్మన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి హాకీ టీంకి రీసెంట్గా కెప్టెన్గా చేసి కూడా మనకు ప్యారిస్ ఒలింపిక్స్ జరిగినాయి కదా, అందులో కాంస్య పథకం హాకీ టీంకి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి. అతను కూడా వచ్చింది, హర్మన్ ప్రీత్ సింగ్. ఇంకొక వ్యక్తి తను కూడా చాలా ఫేమస్, మను బాకర్. ఈ మను బాకరు రీసెంట్గా ఒలింపిక్స్లోని 2 పథకాలు విజయం సాధించినటువంటి వ్యక్తి. 2 మెడల్స్ ఒకే ఒలింపిక్స్ ఎడిషన్స్లో 2 పథకాలు సాధించినటువంటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 2 కాంస్య పథకాలు వచ్చినాయి ఆమెకు. సో ఆ వ్యక్తి కూడా షూటింగ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ 4కి మనకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 వచ్చింది. అయితే మన క్వశ్చన్లో మాత్రం చూసినట్లయితే 1 పేరు ఇచ్చాను. 3 ఫేమస్ ఎవరైతే ఉన్నారో దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, మను బాకర్, వీళ్ళ 3 పేర్లు ఇవ్వకుండా ప్రవీణ్ కుమార్ పేరు ఇచ్చిన. ప్రవీణ్ కుమార్ కూడా ఫేమసే, కానీ అంత ఎక్కువగా వినబడదు. అందులో కూడా పారా అథ్లెటిక్స్ కాబట్టి మనం రెగ్యులర్గా వినాం కాబట్టి అతని పేరు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. అతను వచ్చేసి ప్రవీణ్ కుమార్. ఇక ద్రోణాచార్య అవార్డు 2024 చూసినట్లయితే ఈ ద్రోణాచార్య అవార్డు ఎవరికి వచ్చింది అంటే సుభాష్ రాణా. ముగ్గురికి వచ్చింది. ముగ్గురులో ఒక వ్యక్తి సుభాష్ రాణా. పారాషూటింగ్, వీళ్ళు కూడా పారా క్రీడలకు సంబంధించే పారాషూటింగ్ సంబంధించినటువంటి పర్సన్ సుభాష్ రాణాతో పాటు షూటింగ్కి సంబంధించినటువంటి దీపాలి దేశపాండే కూడా వచ్చింది. అదేవిధంగా సందీప్ సాంగ్వాన్ హాకీకి సంబంధించిన వ్యక్తి కూడా వచ్చింది. ఈ ముగ్గురికి ద్రోణాచార్య అవార్డు వచ్చింది. యాక్చువల్గా ద్రోణాచార్య అవార్డు ఎందుకు ఇస్తారు? ద్రోణాచార్య అవార్డు అని అంటే మాస్టర్స్, ట్రైనర్స్, టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్ లేదా మాస్టర్స్ లేదా ట్రైనర్స్కి ఇస్తుంటారు. కోచ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తుంటారు. సో ఇందులో సుభాష్ రాణా అనే వ్యక్తికి పారాషూటింగ్కి సంబంధించిన ట్రైనింగ్లో అతను ఇచ్చినటువంటి అతని అచీవ్మెంట్స్కి గాను ద్రోణాచార్య అవార్డు 2024 వచ్చింది.
అతనితో పాటు షూటింగ్కి సంబంధించిన దీపాలి దేశపాండే, హాకీకి సంబంధించినటువంటి సందీప్ సాంగ్వాన్లకు కూడా ఈ ద్రోణాచార్య అవార్డు వచ్చింది. ఓకే, ఇది. ఇక 4th పాయింట్ చూసినట్లయితే ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు. ఇది కూడా ద్రోణాచార్య అవార్డే, కాకపోతే దాంట్లో సబ్ కేటగిరీ ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్, జీవితకాలం అంటే మొత్తం లైఫ్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి సేవలకు గణిస్తుంటారు. ఇది వచ్చేసి 2024లో ఎవరికి ఇచ్చారు? ఎస్ మురళీధరన్ అనే వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్ మురళీధరన్. ఓకే, సో ఎస్ మురళీధరన్ అనే వ్యక్తి దేనికి సంబంధించి అంటే ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు 2024. ఈ లైఫ్ టైం అవార్డు ఇద్దరికి వచ్చింది యాక్చువల్గా. ఒకటి ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్కి సంబంధించి, ఇంకొకటి ఆర్మాండో ఏంజెలో కొలాకో ఫుట్బాల్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా వచ్చింది. ఓకే, చాలా డేటా అందిస్తున్నాను మీకు, ఇవన్నీ నోట్ చేసుకోండి. లేదంటే మీరు సింపుల్గా మన BBC యాప్లో బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ మీరు లాగిన్ అయ్యి అంటే ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు లాగిన్ అయ్యి మీరు సింపుల్గా ఇదంతా రాసుకునే పని లేకుండా నోట్స్, ఈ క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి కీ ఉంటుంది, అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా నోట్స్ ఉంటుంది. 180 రూపీస్కి మీరు తీసుకోవచ్చు. ఫోర్స్ ఏం లేదు, బట్ మీ కన్వీనియంట్ కోసం మాత్రమే చెప్తున్నా. ఓకే, సో ఇది అన్నట్లు ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు ఇద్దరికి వచ్చింది. ఒకటి ఎస్ మురళీధరన్, రెండవది ఆర్మాండో ఏంజెలో కొలాకో. అయితే ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనం ఇంకో పాయింట్ ఇచ్చాము. ఈ 5th పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 4 కాకుండా మనము సూచా సింగ్ అని చెప్పేసి కూడా ఒకటి ఇచ్చాము, సూచా సింగ్. మరి ఈ పాయింట్ ఎందుకు ఇచ్చాను అని అంటే దీనికి ఒక పర్పస్ ఉంది. అర్జున అవార్డ్స్లోనే మళ్ళీ మనకు లైఫ్ టైం అవార్డ్స్ అని కూడా ఉన్నాయి. అర్జున అవార్డ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అనే దాంట్లో ఇద్దరికి ఈ అవార్డు ఇచ్చారు. ఒకటి సూచా సింగ్ అథ్లెటిక్స్, ఇంకొకటి మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికీ అర్జున అవార్డు, అది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. అందుకే దీని ఎక్స్ట్రా పాయింట్ కింద దీన్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు చూసి మనం ఆప్షన్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అర్జున అవార్డ్ 2024 దీప్తి జువాంజీ. డి అనేది ఎక్కడుంది చూసినట్లయితే మనకు థర్డ్ సి స్టేట్మెంట్లో, అదేవిధంగా డి స్టేట్మెంట్లో 1D ఉంది. ఇక ఏ అనేది బి అనేది ఎలిమినేట్ అయిపోయినాయి, అంటే సి కానీ డి కానీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024. ఇది వచ్చేసి ప్రవీణ్ కుమార్కి వచ్చింది సి. బి రెండో దానికి సి, 2C అనేది రావాలి. 2C అనేది మనకి ఇక్కడ రెండిట్లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఉంది 2C అనేది, ఇక్కడ ఉంది, అంటే ఇంకా మనకు ఆన్సర్ కరెక్ట్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డు చూద్దాం. ద్రోణాచార్య అవార్డు వచ్చేసి మనకి ఎవరికి వచ్చింది అంటే సుభాష్ రాణాకు వచ్చింది ఇందులో, ఇక్కడ ఉన్న వాళ్ళలో. కాబట్టి ఏ రావాలి, CA లేదంటే 3A రావాలి. 3A చూద్దాం, 3A ఎక్కడ ఉంది? DC 2 సేమ్ ఉన్నాయి. 3కి ఏ రావాలి, ఇక్కడ 3కి B ఉంది, ఇది రాంగ్. ఓకే, సో 3కి ఏ ఉన్నటువంటి ఆప్షన్ ఇది. 4 ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి 4కి వచ్చేసి B, అంటే ఎవరు? ఎస్ మురళీధరన్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు D, 4th ఆప్షన్. 1D 2C 3A 4B అనే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మన క్వశ్చన్స్ అనేటివి, ఎగ్జామినేషన్కి మ్యాచ్ అయ్యేలాగా. ఒక క్వశ్చన్ని తయారు చేయడంలో చాలా వర్క్ ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి 5-10 మినిట్స్ పడుతుంది, దాన్ని తయారు చేయడానికి ఆలోచించండి ఇంకా. ఓకే, సో ఇది అన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది వచ్చేసి కూడా సేమ్ ఇంతకుముందు వచ్చినటువంటి టాపికే ఈ అవార్డులకు సంబంధించి. ఎందుకంటే క్రీడా పురస్కారాలు అనేది ఒకటి వచ్చినప్పుడు మనకు ఒకటే క్వశ్చన్ రెడీ చేయడానికి కాకుండా చాలా క్వశ్చన్స్ తయారు చేయడానికి, ఎగ్జామినేషన్లో కూడా చాలా రకాల క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్ మీకు అందిస్తున్నాను. ఇది వచ్చేసి కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనది లేదా సరైనవి గుర్తించాలని చెప్పేసి 3 స్టేట్మెంట్లు ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వచ్చేసి దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని చెప్పేసి అన్నాము. రెండవది ఈ పురస్కారాన్ని 1981లో ప్రారంభించారు అని చెప్పేసి అన్నాము. మూడవది ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వనాథన్ ఆనంద్, చెస్కి సంబంధించినటువంటి విశ్వనాథన్ ఆనంద్కి వచ్చింది అని చెప్పేసి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఇందులో ఏవి కరెక్టో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్స్ కూడా 1 మరియు 2, 2 మరియు 3, 1 మరియు 3, 1, 2, 3 అన్నీ సరైనవి అని చెప్పేసి మనకు 4 ఆన్సర్స్ ఉన్నాయి. చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. ఓకే, ఎస్ ఇది 100% కరెక్ట్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. 1 అనేది కరెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్స్ నుంచి మనము B స్టేట్మెంట్ని తీసేయచ్చు. ఎందుకు? ఇక్కడ 1 అనేది లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. మనం ఈజీగా ఆన్సర్ రాబట్టాలంటే ఎలిమినేట్ చేస్తుండాలి. నెక్స్ట్ మిగతా 3 మిగిలినాయి. ఇందులో ఈ పురస్కారాన్ని 1961లో ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాము.
1961లో ప్రారంభించారు అని ఇచ్చినప్పటికీ ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకనంటే దీన్ని 1991-92 1991-92 కాలంలో ప్రారంభించారు. 1991-92లో 1961 కాదు. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఇది మరి 1961 ఎందుకు ఇచ్చామనంటే దీనికి ఒక మీనింగ్ ఉంది. ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో ఒక ఇయర్ ఇవ్వాలని కాదు. మనం చేసే కరెంట్ అఫైర్స్ చాలా క్వాలిటీ ఉంటాయి. 1961 అనేది అర్జున అవార్డు. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, అర్జున అవార్డు. అర్జున అవార్డుని 1961లో ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఖేల్ రత్న అవార్డు ఉంది కదా, ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి 1991-92 కాలంలో తీసుకొచ్చారు. ఇక ఇంకోటి ఉంది కదా ద్రోణాచార్య వచ్చేసి 1985 1985లో ద్రోణాచార్య అవార్డుని తీసుకొచ్చారు. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అంటే 2 ఎక్కడ ఉంటే అది ఎలిమినేట్ చేసేసేయాలి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో 2 ఉంది, ఎలిమినేటెడ్. ఫోర్త్ స్టేట్మెంట్లో 2 ఉంది, ఎలిమినేటెడ్. ఇంకా మిగిలిన ఆన్సర్ ఇదే. ఫోర్త్ అంటే ఇక్కడ మనం క్వశ్చన్ మొత్తం చదవకుండా 3 స్టేట్మెంట్స్ అనాలిసిస్ చేయకపోయినా ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి అంటే ఏది అత్యున్నత పురస్కారమైనటువంటి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే విశ్వనాథన్ ఆనంద్ అన్నాం కదా, అతనేనా అంటే కరెక్ట్, 100% కరెక్ట్. ఫస్ట్ అతనికి వచ్చింది. అయితే ఒకవేళ మీకు తెలియదు అనుకుందాం, ఇతనా కాదా అనేది మీకు క్లారిటీ లేదు అనుకుందాం. అయినప్పటికీ మనకు ఆన్సర్ వచ్చేసింది, రిస్క్ లేకుండా ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సో ఇలా ఉంటాయి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్. ఇది ఒక టాపిక్. దీనికి సంబంధించి కూడా మీకు నోట్స్లో క్లియర్గా ఇచ్చిన చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. మను బాకర్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం పొందిన నలుగురులో ఒకరు మను బాకర్ అని చెప్పేసి. ఆమెకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశము, చూడండి ఇక్కడ సరికానిది అని అడిగిన, బీ కేర్ఫుల్. సరికాని అంశము గుర్తించండి అన్నాము. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి తప్పు ఉంటుంది. స్టేట్మెంట్ ఫస్ట్ చూద్దాము. స్టేట్మెంట్ ఏ వచ్చేసి మను బాకర్ హర్యానా రాష్ట్రానికి చెందిన షూటింగ్ క్రీడాకారిణి. ఇది కరెక్టా తప్ప? ఎస్, 100% కరెక్ట్. ఈమె హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఎలాంటి డౌట్ లేదు. షూటింగ్ క్రీడలకు సంబంధించినటువంటి వ్యక్తి మను బాకర్. అయితే సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన వ్యక్తిగా గుర్తింపు. ఇది కూడా 100% కరెక్ట్. అయితే స్వతంత్ర భారతదేశంలో అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్లో రాయొచ్చు, లేదంటే రాయకుండా నో ప్రాబ్లం. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చూసినట్లయితే స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్ ఎడిషన్లో 2 పతకాలు నెగ్గినటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి. యాక్చువల్గా చాలామందికి ఇంతకుముందు 2 పతకాలు వచ్చినాయి, కానీ ఒకే ఎడిషన్లో రాలేదు. అంటే 2008లో ఒకరికి వస్తే మళ్ళీ 2012లో రావడము, 2012లో వస్తే 2016లో రావడము, 2016లో వస్తే మళ్ళీ 2020లో రావడము, ఇలా 2-3 డిఫరెంట్ ఎడిషన్స్లో మనకు మల్టిపుల్ పతకాలు పొందినటువంటి భారతీయులు ఉన్నారు. కానీ ఒకే ఒలింపిక్ ఎడిషన్లో 2 పతకాలు నెగ్గినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం అయితే జరిగింది. ఆమెకు 2 వచ్చినాయి, ఒకటే ఒలింపిక్స్లో 2 వచ్చినాయి. ఓకే, సో ఇక స్టేట్మెంట్ సి, 3వ స్టేట్మెంట్ చూసినట్లయితే 2024 టోక్యో ఒలింపిక్స్లో ఈమె 2 కాంస్య పతకాలు నెగ్గింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది చూడగానే కరెక్ట్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది, కానీ చిన్న మెలిక ఉంది. చిన్న మెలిక ఏందనంటే ఈమెకు 2 కాంస్య పతకాలు వచ్చినాయి అంటే వచ్చినాయి, 100% కరెక్ట్. 2024 ఒలింపిక్స్లో ఈమెకు 2 పతకాలు వచ్చినాయి. అవి కూడా కాంస్య అంటే బ్రాంజ్ మెడల్స్ అయితే రావడం జరిగింది, షూటింగ్ అనే దానికి సంబంధించి. అయితే ఇక్కడ టోక్యో అని చెప్పేసి ఇచ్చాను. 2024 ఒలింపిక్స్ అనేటివి టోక్యో ఒలింపిక్స్ కావు, అవి వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్ అంతకు ముందు జరిగినాయి, 2020 ఎడిషను, కోవిడ్ కారణంగా 2021లో జరిగినాయి. అవి వచ్చేసి మనకు టోక్యోలో జరిగినాయి, జపాన్లోని టోక్యోలో. కానీ ఇవి వచ్చేసి 2024 లేటెస్ట్ వచ్చేసి ప్యారిస్లో జరిగినాయి. కాబట్టి చూడగానే మనం ఈ పాయింట్ని మర్చిపోతాం, అది టోక్యోనా లేకపోతే ప్యారిసా లేకపోతే లండనా, లేదా ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోము, టక చదివేస్తుంటాం. మన ఫోకస్ వచ్చేసి 2 కాంస్యం వచ్చినాయా లేవా అని దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్. ట్రాప్ చేసే క్వశ్చన్స్, ట్రాప్లో పడొద్దు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇక ఈమె ప్రతిభకు గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం 2024 లభించింది. ఈమె ప్రతిభకు గాను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం 2024 లభించింది. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తుంటామంటే, ఇప్పుడు క్వశ్చన్ చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ, బి, సి 3 కరెక్టే. అడిగింది ఏంటి? సరికానిది అని చెప్పేసి అడిగాము. సరికానిది అని అడిగాం కాబట్టి ఆన్సర్ ఏమో సి అవుతుంది. మిగతా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇవి స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇది రాంగ్ స్టేట్మెంట్. కానీ క్వశ్చన్ పరంగా మనకు అడిగింది సరికానిదే అడిగాడు కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది. ఇక్కడ మనం 4 చదివిన తర్వాత
ఈ థర్డ్ది కూడా మనం కరెక్టే అనుకుంటే అప్పుడు మనకి ఏది రాంగ్ ఉంది అనేది పసిగట్టడము కొంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు కొంతమంది ఈమె హర్యానా కాదేమో అని చెప్పేసి ఇది ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది ఈమెకు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారం 2024 రాలేదేమో, 2025లో అనౌన్స్ చేశారు కదా, మరి ఇది 2024 ఇచ్చారు కాబట్టి తప్పేమో అనుకుంటారు. అనౌన్స్ చేసింది 2025 జనవరి 2న అయినప్పటికీ 2024 ఇయర్కి గాను ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు కరెక్ట్గా మనం కరెక్ట్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయకపోతే అప్పుడు రాంగ్ ఆన్సర్స్ ఏవైనా చేయడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ సింపులే, క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చనే, పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ కాదు, కానీ చిన్న కన్ఫ్యూజను పోగొడుతుంది మార్క్. మనకు ఏ కారణంతోనో తప్పు పెట్టామనేది లెక్కకు రాదు, అక్కడ కరెక్ట్ చేశామా లేదా అనేది మాత్రమే కౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశంలో 5G నెట్వర్క్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. భారతదేశంలో 5G నెట్వర్క్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. 4 ఆప్షన్స్ ఇచ్చాను. 1 అక్టోబర్ 2022, 1 అక్టోబర్ 2021, 1 అక్టోబర్ 2023, 1 అక్టోబర్ 2019. ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనకు ఒకటి ఏంటంటే డేట్ మరియు మంత్తో పని లేదు. ఎందుకు? అన్నిట్లో కూడా 1 అక్టోబర్ అని ఇచ్చినప్పుడు ఇక ఇది తెలిసినా తెలియకపోయినా అది నీకు సంబంధం లేదు, నీకు ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ అడిగిందల్లా చూడడానికి మొత్తం పెద్దగా కనిపిస్తుంది డేటు, మంత్, ఇయర్, కానీ డేటు, మంత్ అనేది ఇక్కడ డమ్మీ అయిపోయింది. ఎందుకంటే అన్నిట్లో 1 అక్టోబర్ అన్న తర్వాత దానికి ఇంకా వేరే మనకు తెలియకపోయినా నో ప్రాబ్లం. కేవలం ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఇయర్ 2022నా, 21నా, 23నా, 19నా అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది డిస్కస్ చేసే ముందు అసలు ఎందుకు అడిగాము ఇది 5G నెట్వర్క్ గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్, ఈ 4G 5Gల గురించి ఇప్పుడు మనకెందుకు అని అంటే, ప్రస్తుతము 5G నెట్వర్క్ దాటి 6G నెట్వర్క్ వైపు ప్రపంచం ప్రయాణం చేస్తుంది. దానికి సంబంధించిన రీసెర్చ్లు, దానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. మనకు ఎలన్ మస్క్ తెలుసు కదా, ఎలన్ మస్క్ గారు ఒకటి స్టార్ లింక్ అనే పేరుతోన ఎలన్ మస్క్ నేతృత్వంలో 6G టెక్నాలజీ అని ఒకటి అభివృద్ధి జరుగుతుంది, డెవలప్మెంట్ ఆఫ్ 6G టెక్నాలజీ. ఇది వచ్చేసి స్టార్ లింక్ అనే పేరు దాని అంటే సంస్థ ఆధ్వర్యంలో సంస్థలో మనకు ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నేతృత్వంలో జరుగుతుంది. ఇదే సమయంలో సడన్గా చైనా పోటీలోకి వచ్చింది. చైనా దేశం వచ్చేసి ఒక టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చి ఈ స్టార్లింక్ వాళ్ళకంటే, ఎలన్ మస్క్ కంటే ఇంకా మేము అత్యంత మెరుగైనటువంటి, అత్యంత వేగవంతమైనటువంటి 6G నెట్వర్క్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఒకటి ప్రకటించారు. అందుకని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. అయితే చైనాకు చెందినటువంటి చాంగ్ గువాంగ్ పేరు గుర్తుపెట్టుకోండి, చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ అనే సంస్థ, ఒక సెకనుకు 100 గిగాబైట్ 100 GB, ఒక సెకనుకు 100 GB డేటా ట్రాన్స్మిషన్ చేసే విధంగా అత్యాధునిక అంటే మోడర్న్గా హై రెజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లెవెల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. ఓకే, హై రెజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లెవెల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాము. అభివృద్ధి చేస్తున్న సంస్థ వచ్చేసి చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ. ఇది వచ్చేసి చైనాకు సంబంధించింది. దీని ఒక స్పీడ్ వచ్చేసి 100 GB per second, 100 Gbps అని చెప్పేసి అంటాం కదా, 100 Gbps స్పీడ్తోన వీళ్ళు తీసుకొస్తున్నారు చాలా వేగంగా. అంటే మన మొబైల్ ఉందనుకుందాం, మన మొబైల్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే, లేదంటే మన మొబైల్లోకి డేటా అనేది తీసుకోవాలనుకుంటే ఒక సెకండ్లోనే 100 GB డేటా అనేది ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది. ఇంత స్పీడ్ వస్తుంది 6G టెక్నాలజీలో. దీన్ని వీళ్ళు విజయవంతంగా పరీక్షించడం అయితే జరిగింది. వీళ్ళు వచ్చేసి జిలిన్ 1 అనే ఒక ఉపగ్రహం ఉంటుంది కదా, ఆ ఉపగ్రహం నుంచి రోడ్డు మీద ఒక ట్రక్, ఒక లారీ పైన అమర్చినటువంటి స్టేషన్ ఉంటుంది కదా, గ్రౌండ్ స్టేషను, దానికి డేటాను ట్రాన్స్ఫర్ చేశారు. 1 సెకండ్లో 100 GB డేటాను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం అయితే, అంటే దాన్ని పరీక్షించడం అయితే జరిగింది. అందుకే వీళ్ళు ఎలన్ మస్క్ వాళ్ళు తీసుకొచ్చే ఈ స్టార్ లింక్ తీసుకొస్తున్నటువంటి 6G టెక్నాలజీ కాదు, దానికంటే మెరుగైనది, దాని తాత లాంటిది మేము తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ చైనా వాళ్ళు ప్రకటించారు. అందుకే ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు దాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. అడిగితే ఓకే, అడగకపోయినా కూడా ఇంకొక మోడల్ క్వశ్చన్ మనకు అడగొచ్చు. దాన్ని బేస్ చేసుకొని అసలు ప్రస్తుతం 6G ఇంకా రాలేదు, డెవలప్మెంట్లో ఉంది. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న నెట్వర్క్ ఏది అంటే 5G నెట్వర్క్. మన ఇండియాలో కూడా ప్రస్తుతం ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ కానీ, నా సిమ్ కార్డ్ కానీ, మీరు యూజ్ చేసేది కానీ చాలా వరకు 5G ఉన్నాయి. 5G వచ్చేసి మన భారతదేశంలో ఇప్పుడు తీసుకొచ్చారు అనే ఒక స్టాటిక్ పాయింట్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. అందుకే చూసినట్లయితే 1 అక్టోబర్ 2022 నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం అయితే జరిగింది.
అక్టోబర్ 1, 2022 రోజున 5G టెక్నాలజీ అనేది మన భారతదేశంలో అందుబాటులోకి రావడం అయితే జరిగింది. క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే, డైరెక్ట్ క్వశ్చనే, డేట్ లేదా ఇయర్ బేస్డ్‌గా క్వశ్చను. కానీ దీని వెనుక చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. చాలా కారణాల వల్ల ఈ క్వశ్చన్‌ని మనమైతే తయారు చేసి అడగడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. చాలా డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్. చాలా డిఫరెంట్‌గా ఉండేటువంటి క్వశ్చన్. చూస్తే మీకే అర్థమవుతది. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12 ఇదొచ్చేసి భూగర్భ జలాల ప్రామాణికత 2024. ఓకే. గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఉంటుంది కదా, దానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ క్వాలిటీ 2024 ఇండెక్స్ అనుకోవచ్చు, నివేదిక, వార్షిక నివేదిక, యాన్యువల్ రిపోర్ట్ అన్నట్లు. భూగర్భ జలాల ప్రామాణికత 2024 పేరిట ఒక వార్షిక నివేదిక అనేది రిలీజ్ అయింది 2 జనవరి రోజున. సో ఈ భూగర్భ జలాల ప్రామాణికత 2024 నివేదికకు సంబంధించి అనేక పాయింట్స్ అయితే ఉన్నాయి, ముఖ్యాంశాలు. అందులో నుంచి కొన్ని నేను తీసుకొని ఇక్కడ క్వశ్చన్ తయారు చేశాను. చూడండి ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఆప్షన్ లేదా ఫస్ట్ పాయింట్ వచ్చేసి, దేశవ్యాప్తంగా 440 జిల్లాలలో భూగర్భ జలాల్లో అధిక స్థాయిలో నైట్రేట్స్ ఉన్నాయి. నైట్రేట్స్. ఓకే. భూగర్భ జలాల్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ వాటర్లో 440 జిల్లాల్లో, దేశంలోని మొత్తం 440 జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధిక స్థాయిలో నైట్రేట్స్ ఉన్నాయి. అంటే పర్మిషన్ ఉన్నటువంటి దాన్ని మించి, అంటే ఎంతవరకు అయితే యాక్సెప్టబులో అంతకు మించి నైట్రేట్స్ ఉన్నటువంటివి 400 జిల్లాలో ఐడెంటిఫై అయ్యిందని చెప్పేసి ఒక స్టేట్మెంటు. ఇవి తర్వాత చూద్దాం కరెక్టా తప్ప అనేది. ఫస్ట్ అయితే స్టేట్మెంట్స్ చూద్దాము. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 9.04 నమూనాల్లో, అంటే శాంపిల్స్. ఇది ఎట్లా చేస్తారు సర్వే? ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని చేస్తారా అంటే చేయరు. ఒక జిల్లా తీసుకుంటే ఆ జిల్లాలో కొన్ని శాంపుల్స్, ఒక 100 శాంపుల్స్ అనుకుందాం. 100 శాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్, అంటే చెరువులకు సమీపంలో కానీ, లేదంటే కొండ ప్రాంతాల్లో కానీ, గ్రామంలో కానీ, ఇట్లా వాళ్ళు రకరకాల డిఫరెంట్ ప్యాటర్న్స్లో వాళ్ళు కొన్ని శాంపుల్స్ తీసుకుంటారు. ఆ శాంపిల్స్ని పరీక్షిస్తారు. ఆ విధంగా వాళ్ళు శాంపుల్ సర్వే చేయడం అయితే జరుగుతుంది. వాటినే మనం నమూనాలు అని చెప్పేసి తెలుగులో అంటాం. అయితే వాళ్ళు 100 శాంపుల్స్ తీసుకుంటే అందులో 9.04 శాంపిల్స్లో, నమూనాల్లో ఆర్సెనిక్ కాలుష్యము శాతం పరంగా అంటే 100కు మనకు తీసుకుంటాం. 1000 శాంపుల్స్ తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా, పర్సెంటేజ్ అంటే 100కి తీసుకుంటాం. కాబట్టి 100లో 9.04 శాంపుల్స్లో ఆర్సెనిక్ కాలుష్యం ఉన్నట్లు గుర్తించబడింది అని చెప్పేసి ఒక స్టేట్మెంటు. ఇంకొకటి, తెలంగాణ నుండి సేకరించిన నమూనాల్లో, అంటే తెలంగాణ నుంచి తీసుకున్నటువంటి శాంపుల్స్లో 27.48% అధిక నైట్రేట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది ఒక స్టేట్మెంటు. ఇది పెద్ద క్వశ్చన్, మల్టిపుల్ స్టేట్మెంట్స్, 5 స్టేట్మెంట్స్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే. 5 స్టేట్మెంట్ క్వశ్చన్. మీకు కొంతమందికి సార్ 2 స్టేట్మెంట్లు 3 స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా అనుకోవచ్చు. అందుకే ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఇందులో 4th స్టేట్మెంట్ వచ్చేసి, ఫ్లోరైడ్ స్థాయిలు అధికంగా ఉన్న 5 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే దేశంలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్నటువంటి 5 స్టేట్స్ తీసుకుంటే అందులో తెలుగు రాష్ట్రాలు అంటే ఏంటి, ఏపీ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒక స్టేట్మెంటు. ఇక 5వ స్టేట్మెంట్ వచ్చేసి, నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు అధికంగా ఉండడం వలన శిశువులలో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే అనారోగ్యం సంభవిస్తుంది. వ్యాధి లేదా అనారోగ్యం అనేది సంభవిస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కింద వాటి ఆధారంగానే 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను, ABCD. చూడండి డిఫరెంట్ ఆప్షన్స్. అయితే ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ని మనం డీకోడ్ తెలుసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఈ సర్వే చేసిన తర్వాత దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్లో అధిక స్థాయిలో నైట్రేట్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై అయ్యింది అన్నాం కదా. ఇది కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, నిజమే. 440 జిల్లాల్లో అధికంగా నైట్రేట్ ఉన్నట్లుగా శాంపుల్ సర్వేలో తెలిసింది. రెండవది వచ్చేసి, 9.04% నమూనాల్లో ఆర్సెనిక్ కాలుష్యం ఉన్నట్లుగా గుర్తించబడింది అని చెప్పేసి అన్నాం కదా. ఇది ఆర్సెనిక్ కాలుష్యం కాదు. ఆర్సెనిక్ కాలుష్యం కాకుండా ఇది వచ్చేసి 9.04 అనేది ఫ్లోరైడ్ కాలుష్యం ఉంది. ఫ్లోరైడ్. ఓకే. దాన్ని నేను ఫ్లోరైడ్ని కాస్త ఆర్సెనిక్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడం కోసము ఇవ్వడం అయితే జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే. నెక్స్ట్, మరి ఆర్సెనిక్ కూడా, అంటే ఆర్సెనిక్ కాలుష్యం ఉన్నట్లు కూడా బయటపడింది. కానీ అది 9.04% నమూనాలు కాదు, 3.55. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3.55%లో ఆర్సెనిక్ బయటపడింది. 9.04%లో ఫ్లోరైడ్ గుర్తించబడింది. ఫ్లోరైడ్. ఓకే. ఈ 2 కూడా కాలుష్యకాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి, తెలంగాణ నుంచి సేకరించిన నమూనాలో 27.48% అధిక నైట్రేట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ తప్పు, 3వ స్టేట్మెంట్ కరెక్ట్. అయితే
దేశవ్యాప్తంగా యాక్చువల్గా రాజస్థాను, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా 40% కంటే ఎక్కువ నమూనాల్లో, అంటే ప్రతి 100 శాంపుల్స్లో 40+ శాంపుల్స్లో వాళ్ళు అనుమతించిన దానికంటే అత్యధికంగా నైట్రేట్ ఉంది. అంటే నైట్రేట్ యొక్క కాలుష్యం అనేది 40% దాటినటువంటివి 3 స్టేట్స్ ఉన్నాయి, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు. వాటి తర్వాత మహారాష్ట్ర 35.74% ఉంది, తర్వాత తెలంగాణ ఉంది 27.48%, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది 23.5%. ఓకే, సో ఈ విధమైనటువంటి పర్సంటేజ్లు నమోదైనాయి. ఓకే, భూగర్భ జలాలు ఉంటాయి కదా, ఈ భూగర్భ జలాలు అనేటివి ఈ నైట్రేట్స్ అత్యధికంగా ఉండడం వల్ల కలుషితం అయితే అవుతుంటాయి, పొల్యూట్ అవుతుంటాయి. ఓకే, ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫ్లోరైడ్ స్థాయిలు అత్యధికంగా ఉన్న 5 రాష్ట్రాల్లో, ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న 5 రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చాము. ఇది కరెక్టే. కొంతమంది తప్పనుకోవచ్చు, అంటే కరెక్ట్ సబ్జెక్ట్ చదవకపోతే, కరెంట్ అఫైర్స్ చదవకపోతే 2 తెలుగు రాష్ట్రాలు కాకపోవచ్చు, తెలంగాణ, ఏపీలో ఏదో ఒకటి లేదేమో అనుకుంటాము. కానీ 2 ఉన్నాయి, రెండిట్లో కూడా. అంటే మొత్తము 5 రాష్ట్రాలు ఏవి అని అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, ఈ 5 వచ్చేసి మనకి రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 చూడండి. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్లోరైడ్ స్థాయిలు అత్యధికంగా ఉండాల్సిన స్థాయి కంటే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. సో 2 తెలుగు స్టేట్స్ ఉన్నాయి, కరెక్టే. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, 2 ఒకటి తప్పు, ఇప్పటివరకు చూసిన దాంట్లో 2 ఒకటి తప్పు. ఇక 5th స్టేట్మెంట్ చూసినట్లయితే ఇది కరెక్టా తప్పా అని చూసినట్లయితే నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు అధికంగా ఉండడం వలన శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం ఇచ్చాము. ఇది తప్పు స్టేట్మెంట్. అయితే ఇది ఆర్సెనిక్ కారణంగా కాకుండా నీటిలో నైట్రేట్స్ అధికంగా ఉండడం వలన శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది. అయితే మనం ఇచ్చింది ఆర్సెనిక్ అని చెప్పేసి ఇచ్చాము, స్టేట్మెంట్ తప్పు. 2వ స్టేట్మెంటు, 5వ స్టేట్మెంటు తప్పు. అంటే మిగిలినవి 1, 3, 4. 1, 3, 4 ఎక్కడైతే ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 1, 3, 4 ఇస్ ద ఆన్సర్. స్టేట్మెంట్ 2 తప్పు, స్టేట్మెంట్ 5 తప్పు. నీటిలో నైట్రేట్ల స్థాయిలు అధికంగా ఉండడం వలన శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది, మనం ఆర్సెనిక్ ఇచ్చాము, అందుకే తప్పు. సెకండ్ స్టేట్మెంట్లో 9.04 నమూనాల్లో ఆర్సెనిక్ కాలుష్యం ఉన్నట్లుగా గుర్తించబడింది. అయితే అది ఆర్సెనిక్ కాదు, ఫ్లోరైడ్ ఆ పర్సంటేజ్లో ఉంది. 3.55%లో ఆర్సెనిక్ అనేది ఉంది. సో ఈ 2 పాయింట్స్ మనకు తప్పు ఉన్నాయి, మిగతావి కరెక్టు. అయితే మనకి ఇంకొక పాయింట్ కూడా, ఈ నైట్రేట్స్ ఉన్నాయి కదా, ఈ నైట్రేట్స్ కొన్ని రాష్ట్రాల్లో విలువ చాలా తక్కువ ఉంది, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువనే ఉంది, వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. అవి వచ్చేసి ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, జార్ఖండ్. ఇందులో ఈ విలువలు తక్కువ శాతంలో ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, గోవా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో ఈ అన్ని నమూనాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయి. ఓకే, అంటే 100 శాంపుల్స్ తీసుకుంటే ఆ 100 శాంపుల్స్లో కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు, నైట్రేట్స్ లేవు, 100కి 100% సేఫ్గా ఉన్నాయి. ఏ రాష్ట్రాలు? ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, వాటితో పాటు అస్సాం. ఓకే, అదేవిధంగా మనకు గోవా అనే రాష్ట్రంలో కూడా ఇవి వచ్చేసి నైట్రేట్ పొల్యూషన్ అనేది అన్ని శాంపుల్స్ సురక్షిత స్థాయిలో ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, జార్ఖండ్లో కొన్ని చోట్ల పొల్యూషన్ ఉంది, అయినప్పటికీ మొత్తంగా చూసినట్లయితే తక్కువ శాంపుల్స్లో మాత్రమే బయటపడింది. ఇక అత్యధికంగా రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులో 40% కంటే ఎక్కువ ఉంది. మహారాష్ట్రలో 35.74 ఉంది, తెలంగాణలో 27.48% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 23.5% 23.5% ఉంది. ఓకే, ఇది అన్నట్లు. ఇప్పుడు లాస్ట్ మనం ఒకటి డిస్కస్ చేయాలంటే, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత సార్ ఏం క్వశ్చన్ సార్, ఇంత పెద్ద క్వశ్చన్, 5 స్టేట్మెంట్స్, దీని డేటా కూడా చాలా చెప్పారు, ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ఎట్లా చేయాలి అని అంటే, ఈ ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ చూసినట్లయితే నీకు ఈ క్వశ్చన్లో ఏమీ తెలియకపోయినా, కరెంట్ అఫైర్స్ ఏమీ తెలియకపోయినా, స్టాటిక్గా సైన్స్ ఒక్కటి తెలిస్తే నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎలిమినేషన్ విధానంలో నువ్వు భూగర్భ జలాల ప్రామాణికత 2024 నివేదికను కనీసం చూడకపోయినా, అసలు ఆ నివేదిక ఉందా సార్ అనే డౌట్ నీకున్నా, అసలు ఏమీ తెలియకపోయినా ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాబట్టచ్చు. ఎట్లా అంటే, మనకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో సరైనవి ఏవి అని చెప్పేసి అడిగాం కదా, అంటే తప్పున్నవి ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. ఆ తప్పున్న దాంట్లో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఉంది కదా, 5th పాయింట్, నీటిలో ఆర్సెనిక్ స్థాయిలో అధికంగా ఉండడం వల్ల శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఆర్సెనిక్ కాదు, నైట్రేట్. ఓకే, ఆర్సెనిక్ కాదు, ఆర్సెనిక్ వల్ల మనకు క్యాన్సర్ లాంటివి వస్తుంటాయి. అయితే ఇక్కడ ఇచ్చింది మనము బ్లూ బేబీ సిండ్రోమ్ అన్నాము. బ్లూ బేబీ సిండ్రోమ్ నైట్రేట్ స్థాయి అధికంగా ఉండడం వల్ల. ఇది వచ్చేసి
పార్టే. ఇదొచ్చేసి కరెంట్ అఫైర్స్ ఏం కాదు. ఇది స్టాటిక్ పార్టే. ఇదొచ్చేసి సైన్స్‌కి సంబంధించి వ్యాధులు అనే దాంట్లో తీసుకున్నట్లయితే మూలకాలు, వ్యాధులు కొన్ని రకాల కెమికల్స్, కొన్ని రకాల ఎలిమెంట్స్ నుంచి అంటే ఆర్సెనిక్ కావచ్చు, నైట్రేట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల టాపిక్ మనం స్టాండర్డ్ సబ్జెక్టు, స్టాండర్డ్ సైన్స్ చదువుకుంటే ఈ పాయింట్ తప్పు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఒక్కటే తప్పని తెలిస్తే 5 అనేది లేనటువంటి ఆప్షనే ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 5 లేదు, ఓకే. సెకండ్ ఆప్షన్లో 5 ఉంది అంటే ఇది ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్లో 5 ఉంది, ఇది ఎలిమినేటెడ్. ఫోర్త్ ఆప్షన్లో 5 ఉంది, ఇది ఎలిమినేటెడ్. మిగిలింది ఇది ఒక్కటే. ఈ క్వశ్చన్ ఇలా తయారు చేయడానికి రీజన్ ఉంది. ఏదో గుడ్డిగా ఏదో రాసాము, కాపీ కొట్టామని కాదు. చాలా వర్క్తో చేశాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. అంటే మీకు క్వశ్చన్ చాలా డిఫికల్ట్ అనిపించినా కూడా కొన్ని సందర్భాలలో మీకు తెలియని వాటికి ఆన్సర్స్ రాబట్టొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశము. నిజంగా అలా జరుగుతుంది ఎగ్జామినేషన్లో కూడా. ఒరిజినల్ ప్యాటర్న్లో అట్లనే ఉంటుంది. ఎగ్జామినర్ కూడా ఈ మోడల్లో ఆలోచించే క్వశ్చన్స్ ఇస్తుంటాడు. చాలామంది ఏం చేస్తారు, ఇలా క్వశ్చన్ చూడగానే భూగర్భ జలాల ప్రామాణికత నివేదిక అనగానే అరే ఇది చదవలేదు కదా అని చాలామంది చదవలేదు కదా, దానికి ఆన్సర్ మనం చేయలేము అనుకుంటారు. తర్వాత స్టేట్మెంట్స్ చూడగానే 5 స్టేట్మెంట్స్, అందులో కూడా 9.04% అన్నారు, 27.48% అన్నారు, డేటా ఇచ్చారు, 5 రాష్ట్రాలు అన్నారు. మొత్తం కూడా ఇదంతా నాకు తెలియంది అని చెప్పేసి టైం వేస్ట్ ఎందుకు అని కానీ, ఓపిక లెక్క కానీ 5 స్టేట్మెంట్స్ చదవకుండా స్కిప్ చేసేసి లాస్ట్లో ఏదో ఒకటి కానీ స్కిప్ చేసి ఏదో ఒక ఆన్సర్ ఏదో ఒకటి బబ్లింగ్ పెట్టేసి వస్తారు. కానీ ఇందులో ఇంత డిఫికల్ట్ అనిపిస్తున్నటువంటి క్వశ్చన్లో కూడా ఒక చిన్న లాజిక్తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆర్సెనిక్ కాదు, నైట్రేట్, ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ ఒక్కటి తెలిస్తే చాలు, నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఇంత సింపుల్ క్వశ్చన్ని డిఫికల్టీ మనం చేసుకుంటాము. కాబట్టి లాజిక్లో తెలియాలి, మ్యాజిక్లో తెలియాలి, సబ్జెక్ట్ ఉండాలి, బేసిక్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మల్టీ డైమెన్షనల్గా, మల్టీ ఆస్పెక్ట్స్లో మనం రెడీగా ఉండాలి. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ డే కరెంట్ అఫైర్స్. వీడియో లెంత్ అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చిన మీకు మన వీడియోస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. ఓన్లీ నోట్స్ కొనుక్కున్నాము, యాప్లో నోట్స్ తీసుకున్నాము, చదువుకున్నామంటే సరిపోదు. కొంతమంది ఉంటారు, ఇదంతా క్లాస్ వినడం ఎందుకు, నోట్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా, చదువుకుంటే సరిపోతుంది కదా, అవే క్వశ్చన్స్ అవే ఎక్స్ప్లెనేషన్ కదా అనుకుంటారు. కానీ ఇట్లాంటి టెక్నిక్స్ ఇట్లాంటివన్నీ తెలియవు మీకు. నోట్స్ చదివే వాళ్ళు నోట్స్ చదవండి, కానీ మన యూట్యూబ్లో ఈ వీడియోస్ ఖచ్చితంగా వినండి. యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు చూడండి, చూస్తూ మీకు అవసరం అనుకుంటే నోట్స్ తీసుకోండి, లేదనంటే సొంతంగా నోట్స్ రాసుకోండి. కానీ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ యొక్క లైక్స్ ద్వారానే నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంటాను. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.